హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. నిన్న మీరు పార్ట్ 1 చూసారు కదా శిల్పారామం. ఇది పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది. ఎందుకంటే వీడియోస్ పెద్ద పెద్దగా ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ పెడితే మీరు చూడలేదు, లాంగ్ అయిపోతుంది అనేసి నేను ఇలా 9 మినిట్స్ పెడుతున్నా. ఇది ఒక ఏనుగు బొమ్మ. ఈమె చూడండి, ఈమె కూడా బొమ్మనే, ఆమె కలర్ వేస్తున్నట్టుంది. తర్వాత ఇక్కడ ఈయన ఏనుగుని చెక్కుతున్నాడు, అది కూడా బొమ్మే. తర్వాత ఇక్కడ ఈయన పెయింటింగ్ వేస్తున్నాడు. చూడండి అసలు ఇక్కడ ఈయనను ఎలా అసలు చేశారో ఏంటో, గ్రేట్ అసలు వాళ్ళు. చూడండి ఈయన కూడా బొమ్మనే, మనిషి కాదు. ఏనుగు మీద ఇలా కలర్ వేస్తున్నాడు అనమాట. ఇది విలేజ్ బజార్, అంటే గ్రామంలో సంత సాగుతుండేటప్పుడు చూడండి వీళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళలాగా ఎలా కూర్చున్నారో. ఇక్కడ ఉండే ఈ బొమ్మలు కూడా సేమ్ అచ్చము కూరగాయలలాగానే చేశారు. ఇక్కడ ఒక అబ్బాయి చిలక జోష్యం చెప్పించుకుంటున్నాడు. ఒక ఆయన ఒక ఆమె చూస్తున్నారు. పల్లెటూళ్ళల్లో అలాగే ఉండేది కదండి అప్పుడు. ఇప్పుడు మనం గిరిజన జీవన శైలి ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బుట్టలు ఉండేసి, ఊళ్ళల్లో ఇలాగే ఉండేవి, పైన బుట్టలు తగిలించుకునేవారు. ఈయన బుట్టలో అల్లుతున్నాడు. ఇక్కడ ఇల్లు కానీ ఈ బొమ్మలు కానీ అచ్చం 90స్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళో అలాగే ఉన్నాయి. ఇక్కడ ఉండే వస్తువులు కూడా అలాగే ఉన్నాయి. ఎలా వాళ్ళు పెట్టుకునే వాళ్ళు 90స్లో అలాగే ఇక్కడ పెట్టేసి ఉంచారు. మనము ఇవన్నీ చూస్తుంటే మనం 90స్లో ఉన్నామా అని అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక బొమ్మ. ఈయన ఒక గొర్రెను మెల్ల మీద వేసుకొని మిగతా గొర్రెలను మేపుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇవి వాటర్ ఫాల్స్. ఇవి నార్మల్గా వచ్చేటివి కాదండి. ఇది మామూలుగా ఇందులో పైపులు పెట్టేసి సెట్ చేశారు, మోటార్లు పెట్టేసి అలా దుంకేటట్టు సెట్ చేశారు. అయితే అక్కడ దుంకే దగ్గర కూడా చిన్నగా ఒక ఎల్ఈడి లైట్ బ్లూ కలర్లో పెట్టారు. చూడండి, మంచిగా అట్రాక్షన్ కోసం పెట్టారు. కానీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది కదా. అక్కడ నుంచి వాటర్ వచ్చి ఇలా ఎలా వెళ్తుందో చూడండి, న్యాచురల్గానే వెళ్తుంది అన్నట్టుగా ఉంది ఇది. నిన్నటి వీడియోలో చూసాం కదా బోటింగ్, దూరం నుంచి చూసాము. ఇదే బోటింగ్కు టికెట్ తీసుకునే దారి మనం వెళ్ళేది. చూడండి, ఇట్లా బోటింగ్ ఉంటుంది. ఇక్కడే ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడే టికెట్ తీసుకునేది బోటింగ్ కోసము.
ఇక్కడ ఒక రాయి మీద గౌతమ బుద్ధుడు ఉన్నాడు. ఇది చీకటి అవ్వడం వల్ల సరిగా కనపడట్లేదు. ఇదైతే ఒక చెట్టు లాగానే ఉండి ఇక్కడ బొమ్మలు గీసుకొని ఉంది. ఇది ఒక తల, తర్వాత ఇక్కడ ఒక తల్లి తన బిడ్డను పట్టుకొని ఉన్నట్టుగా ఉంది. ఈయన కూడా గౌతమ బుద్ధుడు. లైట్ ఫోకస్ ఎక్కువ పెట్టడం వల్ల అలా వైట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కలర్ కలర్ లైట్లు పెట్టడం వల్ల చీకట్లో కావడం వల్ల చాలా మంచిగా కనపడుతుంది. పగటిపూట అయితే ఇంత మంచిగా అనిపించదు. ఇక్కడ చూడండి, గౌతమ బుద్ధుడు ఒక కమల పువ్వులో కూర్చొని ఉన్నాడు. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటో దిగితే. వావ్, చాలా బాగుంది కదా. ఇలా వాటర్ వస్తుంటే కింద బ్లూ కలర్ లైట్ పెట్టినట్టున్నారు. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, 2 ఎద్దులను వేసుకొని తాత పొలం దున్నుతున్నట్టు ఉన్నాడు కదా. చాలా మంచిగా ఉంది. ఇది అసలు అచ్చం మనిషిలాగే ఉంది. ఈ ఎద్దులు కూడా అచ్చం ఎద్దుల్లాగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక బావి, నిజమైన బావి అండి ఇది. దీని మీద గ్రిల్స్ పెట్టారు, ఎవరైనా పడి చనిపోతారేమో అని. తర్వాత ఇది ఒక బొమ్మ ఆంటీ ఒక బకెట్ తీసుకొని నీళ్లు చేదుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇక్కడ లైట్స్ సరిగా లేకపోవడం వల్ల కనిపిస్తలేవు. ఇవి వేస్టేజ్ ఇనుప సామాన్తో రోబో లాగా చేశారు. చూడండి, గమనిస్తే మీకు కనపడుతుంది. ఇది బ్యాక్లోకి వేసే జిబ్బు. ఒక రాతి మీద జిబ్బులాగా భలే చేశారు కదండి. పార్ట్ 3 రేపు వస్తుంది, అది కూడా చూసేసేయండి.